ఎల్లారెడ్డి నియోజకవర్గ స్థాయి కార్యకర్తల విస్తృత సమావేశం సందర్భంలో జైరాబాద్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మాజీ శాసనసభ్యులు సహచరులు శ్రీ జాజాల సురేందర్ గారికి, ఈనాడు ముఖ్య అతిథి ఆనాటి ఉద్యమ నాయకుడు, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారికి అన్ని తానే నిలిచి తెలంగాణ సాధించడంలో వెనుకడుగు వేయకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తులలో ఒకరైనటువంటి మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు ప్రస్తుత సిద్దిపేట శాసనసభ్యులు తండ్రి హరీష్ రావు గారికి, మాజీ శాసనసభ్యులైనటువంటి సోదరులు జనార్దన్ గౌడ్ గారికి, గంప గోవర్ధన్ గారికి, హనుమంత్ షిండే గారికి, మన పార్టీ అభ్యర్థి సోదరులు గాలి అనిల్ కుమార్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులకు, నాయకులకు, కార్యకర్తలకు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, వేదిక ముందు ఆస్తులైనటువంటి తోటి కార్యకర్తలకు, నాయకులకు, సోదరి సోదరులకు అందరికీ, ప్రెస్ కు, మీడియాకు నాయక నమస్కారం. ఇంత జోష్ ఉండుంటే సురేందర్ గెలిచిపోయేవాడు. ఇవాళ మీ జోష్ చూస్తుంటే ఒక పక్క పొలాలు కోతలు పడుతున్నారు, ఒక పక్క మండు టెండర్లు. అయినప్పటికీ ఇంత పెద్ద ఎత్తున వచ్చి ప్రతి మాటకు స్పందన చేస్తూ మేమున్నాము, మీరు ముందు నడవండి అని ధైర్యాన్ని ఇచ్చినటువంటి మీకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. నాకు ఎలాంటి అనుమానం లేదు. మొన్న సురేందర్కు 63,000 వచ్చినాయి. ఈసారి 1,00,000 బరాబర్. అది ఎవరి వల్ల? మీ వల్ల. ఏ పార్టీకైనా, ఏ నాయకుడికైనా విజయానికి మూల స్తంభాలు ఎవరంటే కార్యకర్తలు. కార్యకర్తలను విస్మరించినటువంటి వ్యక్తి నాయకుడు కానే కాదు. కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ పట్టించి కొట్టిపించిన నాయకుడు అంత దుర్మార్గం ఇంకో దుర్మార్గం ఉన్నాడు. కార్యకర్తలను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటారు. జెండా పట్టేది మీరు, కండవ కప్పుకునేది మీరు, గల్లీలలో కోట్లు అడిగేది మీరు, మేమొస్తే సభ ఏర్పాటు చేసేది మీరు. మీ మనసు బాధ పెట్టకూడదు. మీ మనసు బాధ పెడితే పార్టీ మనసు బాధపడ్డట్లెక్క. అందుకే ఈరోజు సురేందర్ గారు ఓడినప్పటికీ ఆయనలో కూడా ఒక స్పీడ్ పెరిగింది, జోష్ పెరిగింది. ఈ జోషి 23 ఎలక్షన్లు ఉంటే నువ్వు గెలిచిపోతుంటున్నావు. ఎవరు పరాయి వ్యక్తి వచ్చే పోటీ చేస్తే నువ్వు జోషి అప్పుడే చెప్పుకుంటే, కార్యకర్తల జోషి వస్తుంటే, నీకు జోషి వస్తుంటే మళ్ళీ ఇలా జెండా మళ్ళీ ఎల్లరెడీగా గులాబ్ జెండా ఎగిరింది. అయినా మీ పట్టు చూస్తుంటే ఓటమిని మీరు ఛాలెంజ్గా తీసుకున్నారు.
ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఎమ్మెల్యే స్థానం పోగొట్టుకున్నప్పటికీ వచ్చే 5 సంవత్సరాల వరకు ఎంపీ గారు మనం ఉంటే బాగుంటుంది, ప్రభుత్వం ఉన్నా లేకపోయినా ఎంపీ గారు అంటే మనకు ఉంటుంది, ఎంపీ గారిని గెలిపించుకోవాలనేటువంటి ఒక సంకల్పం మీలో కనబడతా ఉంది. చాలా మంచి శుభపరిణామం. గాలి అనిల్ కుమార్ గారు అదృష్టవంతుడు. వెనుకబడిన తరగతుల నుంచి వచ్చినటువంటి నాయకుడు. జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 7 కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి. బాన్స్వాడలో మొదలైన మీటింగ్, జూకల్, మొన్న అందోల్, నిన్న నారాయణఖేడ్, కామారెడ్డి, ఇంకో జైరాబాద్ మీటింగ్. సమావేశాలకు కార్యకర్తలను ఆహ్వానించమని నేను హరీష్ రావు గారు మన ఎమ్మెల్యేలు మన నాయకులు చెప్పాం. ఈనాడు ఎల్లారెడ్డి సమావేశం చూస్తుంటే ఒక్క కుర్చీ కాలేదు, మొత్తం పుల్లని. అంటే మీలో ఆ పట్టుదల పెరిగింది. ఎవరేం చేయలేము. మీలో కోపం వచ్చిన దాగది, దయ వచ్చిన దాగది. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో గాలి అనిల్ కుమార్ గారి గెలుపు ఖాయమైపోయింది. దానికి మనం కొద్దిగా ఇక పోచారం గారు ఖాయమైపోయింది కదా, సరిగ్గా మేము ఓట్లు ఇంత కూర్చున్నా వస్తాయనుకుంటే కొంత కష్టపడాలి. పాలిచ్చే బర్రె ఉన్నప్పటికీ పాలు పెట్టకపోతే పాలు వస్తాయా? పిండుకోవాలి. ఇక బర్రెగా పాలు ఇస్తుంది కదా, శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పి బర్రె పాలు ఇస్తుందని నువ్వు పోయి ముద్ద తీసుకుపోయి బిడ్డ తీసుకుపోయి పాలు పెట్టకపోతే పాలు వస్తాయా? రాదు. ఇలా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అనేక ప్రభుత్వాలు 4 ఏళ్ళకు 5 ఏళ్ళకి బదనాం అయిపోయింది. ఈ ప్రభుత్వం 4 నెలలకే బదనాం అయిపోయింది. అది ఏం గట్టిపట్టి పాడిందో, ఏ సమయంలో వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసిందో కానీ అది అర్థమైతే లేదు. ఈ ప్రభుత్వానికి వచ్చినంత చెడ్డ పేరు మళ్ళీ ఇదివరకు ఏ ప్రభుత్వం రాలేదు. అది రావడానికి కారణం ఏంది? వాళ్ళు చేసుకున్నటువంటి పాపమే. ఎవరనో 10 మాటలు చెప్తే 10 దగ్గర 5, 6 ఇస్తారు. ఇంకో 5, 6 కాకపోతే దండం పెట్టి మనం చేస్తామని చెప్పుకుంటాం. ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి హామీలు గుండె మీద చేయి వేసుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచన చేయాలి. మీరు ఎవరెవరు మోసం చేయలేదు? అందరిని మోసం చేశారు. రైతులను మోసం చేశారు, ఆడవాళ్ళని మోసం చేశారు, మహిళలను మోసం చేశారు, ఉద్యోగస్తులు మోసం చేశారు. రైతులకు ఇస్తారు, రైతు బంధు లేకపోతే రైతు బంధు మొత్తం పడ్డదా? 2 లక్షల రుణమాఫీ అయిందా? 24 గంటల కరెంట్ వస్తుందా? క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నారా? కౌలు చేసే రైతుకు ఎకరానికి 15,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చిందా? వ్యవసాయం ఉన్నటువంటి వ్యవసాయ కూలికి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చిందా? మరి వ్యవసాయదారుడికి నువ్వు ఇచ్చినటువంటి హామీ ఏం చేసినావు? వ్యవసాయదారుడే ఎలా గుండె. ఏ ప్రభుత్వానికైనా గ్రామీణ ప్రాంతం కానీ పట్టణ ప్రాంతం తక్కువ ఉంటారు కానీ మన ఊళ్ళల్లో 70 నుంచి 80% మనమే ఉంటాం, కులం ఏదైనా మతం ఏదైనా. మరి మా ఉసు తగ్గుతుంది మీకు. మా తమ్ములు కొంతమంది ఆశపడ్డారు. నిజమే, కేసీఆర్ గారు 10,000 ఇస్తున్నారు రైతు బంధు, రేవంత్ వస్తే 15,000 ఇస్తారట. నమ్మి కేసీఆర్ రుణమాఫీ చెప్పలేదు, ఆయన రుణమాఫీ చెప్పిండు చేస్తారట. కేసీఆర్ గారు కాంట పెడితే బరాబరి కనీస మద్దతు ధర కొలిపిస్తుండు, వారం రోజుల పైసలు ఇస్తుండు. కానీ నీకు 5 రోజులు లెక్కిస్తారట. నమ్మింది.
మరి నమ్మిన దాంట్లో చేసింది రైతులకు. ఇవి పంటలు ఎండిపోయిన చూడొచ్చు ఇక్కడ లింగంపల్లి శివార్లో. అలాంటి పంటలు రాష్ట్రం మొత్తం 20 లక్షల ఎకరాలు ఎండినాయి. కేసీఆర్ ఉన్నప్పుడు గుంట ఎండిందా? ఒక్క గుంటన్న పంట పెట్టిపోయిందా? లేదు. రైతుకి ఇట్లా మోసం చేసి ఇక మాడబిడ్డలైతే పాపం కళ్యాణ లక్ష్యం పోయి కళ్యాణ లక్ష రూపాయలతో తుల బంగారం ఇచ్చగడి కదా మా ఆడబిడ్డలు అప్ప తులం బంగారం వద్దని అంటున్నాను. వచ్చిందా? నెలకు 2500 రూపాయలు ఇస్తున్నాడు 18 ఏళ్ళు దాటినటువంటి ఆడబిడ్డకు అందరికి. వచ్చినాయా? రాలేదు. ఇందిరమ్మ ఇల్లు ఆడవారి పేరన్నావు, వచ్చినాయా? ఇక ఉచిత బస్సు అన్నావు. నేను ఒక ఆడమే బాన్సా చెప్తే మన కార్యకర్త పక్కతో మాట్లాడుతుంది, ఆయన నిలబడదట. ఆడవ చూస్తే బస్సులు ఆపుతలేరండి, ఆ డ్రైవర్ ఆపుతలేడు బస్సులు. ఎందుకంటే అప్పటికే బస్సు ఫుల్ ఉన్నది. హైదరాబాద్కి రాగా ఇదివరకు ఎట్టుండే ఆడవాళ్ళకు రిజర్వేషన్ సీట్లు ఉంటుండే. మగవాళ్ళ నిలబడ్డ ఆడబిడ్డ కూర్చొని నిలబడితే సీట్ లేకపోతే సీట్ ఇస్తుంది. ఇప్పుడు హైదరాబాద్కి ఎక్కిన మగవాళ్ళు ఏమంటారు? ఇంతకుముందు లేచి ఆడవాళ్ళ సీట్ ఇచ్చి ధర్మం మనకు ఉంటుండే. ఇప్పుడు ఆ మగవాళ్ళు ఏమంటారు? ఏంటంటే బాగా టికెట్ చూసుకుంటున్నాను ముఖ్య బస్సులో నిలబడు, నేను టికెట్ పైసలు పెట్టుకున్నా. నేను అప్పుడైతే మీకు ఆడవాళ్ళని గౌరవించడం, ఏంటంటే బాగా టికెట్ పెట్టుకున్నా కానీ నేను కూర్చుంటాను, నిలబడు, ఫ్రీ వస్తున్నావు కాబట్టి. ఆడబిడ్డలు సంకల పిల్లలు ఎత్తుకొని చేతులు సంచి పట్టుకొని నిలబడగలుగుతారా? నీకు ఆడవారికి ఉచిత బస్సు అనేది మంచి స్కీమ్ అయినప్పటికీ బస్సులు పెంచు. 1000-2000 బస్సులు ఓను నడిపించారు. మేము సమర్థిస్తాం. ఉచిత బస్సు వద్దంటలేము, సమర్థిస్తాం. ఉచిత బస్సు అని చెప్పి ఉన్నది కూడా వ్యక్తున్నావు. ఆడవారి గట్ల మోసం, రైతుల గిట్ల మోసం, యువకులేమో నిరుద్యోగ బుద్ధిస్తారు, నెలకు 4000 రూపాయలు అది ఇస్తలేవు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ దేశంలో అబద్ధాల ప్రభుత్వం మొదటి స్థానంలో ఎవరు వస్తుందంటే రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వమే మొదటి స్థానంలో వస్తుంది. మనం ఏం అవసరం లేదు. ఇప్పుడు హరీష్ రావు గారు మాట్లాడతారు, మంచి వాతావరణం ఉంది, ఈ పొలాలు కోతలు అయిపోతాయి ఒక 15 రోజులలో. మే 13 తారీఖు ఎన్నికలు కాబట్టి మస్తు సమయం ఉంది. మనము రైతాంగానికి, మహిళలకు, యువకులకు, పెద్దలకు అందరికీ 2,000 రూపాయల పెన్షన్ అన్నాడు, 4,000 ఇస్తామన్నాడు చేతి. ఆ 2,000 కూడా వస్తలేవు. ఒక నెల ఎగదొప్పింది, జనవరి నెల ఎగదొప్పింది. ఆ 2,000 కూడా ఇస్తలేవు. అంటే నువ్వు మోసం చేయనటువంటి వ్యక్తులు లేవు, ప్రతి ఒక్కరికి మోసం చేస్తావు. కాబట్టి దీన్ని మనం ప్రజల దగ్గరికి వాళ్ళకి తెచ్చినప్పటికీ కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్లి కాస్త మనం కన్విన్స్ నచ్చ చెప్పగలిగితే మళ్ళా ప్రజలకు తిరుగుబాటు వస్తుంది. బ్రహ్మాండంగా నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ నియోజకవర్గం కానీ ఇతర నియోజకవర్గాల్లో కానీ వెల్లరెడ్డి చూస్తుంటే నిండు సమావేశం ఉంది, నిండుగా ఉంది. పూర్తి విశ్వాసంతో నేను మాట్లాడుతా ఉన్నాను. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే సీటు పోయినప్పటికీ కూడా ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో గులాబీ జెండా ఎగురుతుంది ఇక్కడ బరాబర్. ఈ బీజేపీ కథ మీకు తెలుసు. ఓట్లు అడగాలంటే కుల మతాలు తెచ్చిపెట్టడం. నాకు అర్థం కాని ఒకటి ఏంటంటే, ఇప్పుడు టీఆర్ఎస్ వారి కార్యకర్తలకు ఒక కథం లేపి మీ ప్రభుత్వం 10 ఏళ్లలో ఏం చేసిందో చెప్పునాయన అంటే కాగితం పట్టకుండా నోటికి 100 చెప్తాడు. టీఆర్ఎస్ కార్యకర్త 100 చెప్తాడు మా ప్రభుత్వం చేసిందని. 10 ఏళ్ల కింద నువ్వు కూడా వచ్చిన కదా, బీజేపీ గవర్నమెంట్ వచ్చింది కేంద్రంలో. నీ కార్యకర్తలు చెప్పాను ఏం చేసినావు, రైతులకు ఏం చేసినావు, పేదలకు ఏం చేసినావు, ఒక్క స్కీమ్ చెప్పాను, ఒక్క పథకం. మా కార్యకర్త లేచి నిలబెడితే 100 చెప్తారు కట్టకడకడకడ ఏం చేసి చేస్తామని.
మరి బీజేపీని 10 ఏళ్ళ కింద అప్పుడే నువ్వు వచ్చిన అప్పుడే నేను వచ్చినావు, మరి నువ్వే చేసినావు. చేసింది ఏం లేదు కానీ జై శ్రీరామ్ అంటాడు. మన జై శ్రీరామ్, మన దేవుడు లేడా? రాముడు గుళ్ళ మనం పూజిస్తామా? ఆంజనేయ స్వామి రోజు పూజిస్తామా? పూజిస్తాం. మతం అన్నం పెట్టదు కదా, కులం అన్నం పెట్టదు కదా. ఈ భూమాత భర్తమాత మనందరికి అన్నది, అన్ని కులాలకు అన్నది. భిన్నత్వం ఏకత్వం అనేటువంటి దేశం మనకు, అన్నదమ్ములుగా కలిసిపోయే దేశం ఇది, ఒకరి కష్టాలు ఒకరు పాల్గొంటున్న దేశం ఇది. అటువంటి దేశంలో చిచ్చు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకున్నట్టు చూస్తుంది బీజేపీ పార్టీ. ఏం చేయరు వాళ్ళు, కులం మతం అంతే. జై శ్రీరామ్. బీజేపీ నాయకులారా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ రోజు మీరు ఓట్లు అడిగేటప్పుడు మేము ఇలా ఓట్లు అడగడానికి పోతున్నాం. మేము 10 ఏళ్ళలో చేసినామని చెప్పి అడుగుతున్నాం. మీరు కూడా ఉంటే చెప్పి అడగండి ప్రజలు. ఎవరు మీకేమో చెప్పడానికి లేదు, అడుగుతాను. ఇక మా సురేందర్ గారు 5 ఏళ్ళు ఎమ్మెల్యే, కొత్త ఎమ్మెల్యే వచ్చిండ్రు. అంతకుముందు ఎమ్మెల్యే బాగా పంపించింది. మీరు పోయినసారి 2018 అందరూ వ్యక్తి ఆయన ఓడించింది. చాలా మంచి పని చేసింది కాబట్టి ఓడించింది ఆయన. నియోజకవర్గాన్ని బాగా డెవలప్ చేసిందని ఓడించింది. ఆ బుగ్గగడ్డి రోడ్డు ఉండే, నేను మొదటిసారిగా రోడ్డు చేసుకుంటుంటే ఆ బుగ్గగడ్డి రోడ్డు చెప్పినాను. బస్సు పడిపోతున్నాయి, లారీ పడిపోతున్నాయి, ట్రాక్టర్ పడిపోతున్నాయి. మళ్ళా అది సురేంద్ర వచ్చినాక ఏం చెప్తే ఆయన చేయలేకపోయాడు. ఎల్లారెడ్డి కట్ట మీద లారీ పోతా పడుతుండే, మళ్ళా సురేంద్ర వచ్చినాక అయింది కానీ ఆయన చేయలేకపోయాడు. ఎల్లారెడ్డి టౌన్ లో డబల్ రోడ్ ఇవన్నీ కలిపి ఆయన మొదలు పెట్టేప్పటికీ మళ్ళీ పూర్తి అయితే సురేంద్ర ఆయన పూర్తయింది. ఈరోజు రోడ్లు కానీ, గుడులు కానీ, బడులు కానీ పాప ఆయనకు అవకాశం వచ్చింది 5 ఏళ్ళు. మేము 20-30 ఏళ్ళు ఉన్నప్పటికీ కూడా సురేంద్రకు అవకాశం వచ్చింది 5 ఏళ్ళు. మా దగ్గర మీరు పంపించిన నాయకుడు అవకాశం వచ్చింది 15 ఏళ్ళు. ఇక మా దగ్గర పెద్ద ఇక పోస్తులైతే కోతలు, ఇక మామూలు కోతలు కావాలి. కొత్తలు గుర్తొచ్చి పడిపోతున్నాం, ఆయన మాటలకి గుర్తొచ్చి పడిపోతున్నాం. ఇక నన్ను బిడ్డ సంగతి నన్ను పట్టుకుని బిడ్డను అడిగాను. ఆ సంస్కృతి సాంప్రదాయం మాకు లేదు బాబు. మర్యాద చూసుకునే సాంప్రదాయం రాజకీయం. ఎటువంటి జరిగితే నోరు కూతలు కూర్చే సాంప్రదాయం మాకు లేదు. పాలసీలు విమర్శిస్తాం, పాలసీగా మాట్లాడతాం, కానీ వ్యక్తిగతంగా దూషణకు ఎప్పుడు భూమి, వ్యక్తిగతంగా ఎప్పుడు మాట్లాడదు. ఇలా కాంగ్రెస్ పాలసీది, బీజేపీ పాలసీది, ప్రభుత్వాల పాలసీది మాట్లాడతాం. బూతులు తెచ్చుకుంటూ బిడ్డ సంగతి చూస్తా, నా సంగతి చూస్తుంది, సంగతి పాడుకుంటున్న రాగానే చూపిస్తుంది. మళ్ళా చూపిస్తారు, చూపిస్తారు. ఆయన వెళ్ళలేదు. మా బాధపడలేదు. వీళ్ళు పోలు కొట్టుకుంటూ ఎదుగుతావు కొంతమంది నమ్మిస్తున్నారు. ఎక్కడ నమ్ముతావాలి? ఎదుటి వాళ్ళు నమ్మించి ఇక్కడ కాలకి తాజా కార్యకర్తలు బాగా కొట్టిండు. పోలీసు కొట్టి కార్యకర్తలు అనుకోలేదు. నువ్వు అంటే మాట్లాడితే పోలీసు ఎదురు ఫోన్ చేయడం, దాన్ని మీరే బాధ పోలీసులు కొట్టియడం, విసిగడం, ఇంకా మర్చిపోలేదు. ఎల్లారెడ్డి నియోజకవర్గ గారికి 5 సంవత్సరాలు చేసినటువంటి పని సమయం తక్కువ ఉన్నా సురేందర్ గారు చేసినటువంటి పని గొప్ప. 5 ఏళ్ళు హరీశ్వరరావు, బాలరావు, శ్రీనివాసరెడ్డి గారు 30 ఏళ్ళు ఉన్నామండి. 20-30 ఏళ్ళు ఉన్నాం. 20-30 ఏళ్ళు ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి సురేందర్ పోటీ పట్టారు 5 ఏళ్ళు అదే కదా. కానీ
చేసి అట్లా కానీ గోవర్ధన్ కానీ కేసీఆర్ గారి నాయకత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారికి ముఖ్యమైన డబ్బులు ఇస్తారు కాబట్టి ఈ 10 సంవత్సరాలలో ఎంత వీళ్ళు ముగ్గురు బిడ్డలు కూడా గోవర్ధన్ గారు సంజయ్ గారు సురేందర్ గారు చేశారు. ఇంకో 5 సంవత్సరాల అవకాశం ఇచ్చి మన ప్రభుత్వమే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటే ఎల్లరెడ్డి కూడా అగ్గిపెట్టు పోటీ పడేది. అందులో కరోనా ఇంకో 5 అవకాశం సిద్దిపేట పార్టీలో పోటీ పడుతుంది. సమయం లేక ప్రజలు మొత్తంగా దిగిపోయాడు. అయినా బాధపడవసరం లేదు. ఓటమి జరుగుతూ ఉంటాయి. నేను కూడా గెలిచినా ఓడినా గెలిచినా ఉన్నాయి. ఆఖరి ధర్మం జరుగుతుంది, న్యాయం జరుగుతుంది. ఇవన్నీ అధర్మం మాట్లాడే వాళ్ళు, అసత్యాలు మాట్లాడే వాళ్ళు, అన్యాయం గుడిగొట్టు ఎవరు వస్తారు ఎవరు ధర్మం న్యాయం జరుగుతుంది. ఆ విశ్వాసం కేసీఆర్ గారి పాపం చేయలేదు, కేసీఆర్ గారి తప్పు చేయలేదు. ప్రజలు ఎక్కువ ఆశపడ్డారు. అరే 2000 4 ఉన్నాయి మొత్తం ఇక ప్రతిదీ కూడా ఎక్కువ నమ్మి ఓడిపోయింది. ఈ సమయంలో ఒక నాయకుడు జాతీయ స్థాయిలో ఒక నాయకత్వం, రాష్ట్ర స్థాయిలో తెలంగాణ నాయకుడు, తెలంగాణ యొక్క ముఖ్యంగా మాట్లాడుతున్న నాయకుడు, తెలంగాణ ప్రజల యొక్క గౌరవం మాట్లాడుతున్న నాయకుడు, రైతుల యొక్క వేగం మాట్లాడేటువంటి నాయకుడు, పేదవాళ్ళుగా దాడినటువంటి నాయకుడు ఓడిపోయి కూర్చుంటే ఆయనకు మద్దతు ఇవ్వాల్సి ఉన్నాం, నువ్వు బాధపడకు, నీ వెనకాలనే ఉన్నాం, నువ్వు సిద్ధితంగా చెప్పి ధైర్యం పడుతున్నటువంటి మా నాయకులే పార్టీ మాట్లాడితే చాలా బాధపడతారు. ఈ సమయంలోనే ఎవరైతే బాధలో ఉంటారో వారిని నమ్మేటువంటి కార్యక్రమం వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. ఓడి ఎవరు కూడా సురేంద్ర పడుతూ ఉన్నారు. మీరే విధమైన కార్యక్రమంలో ఉన్నాయి. మీ పాదాలు కడిగి ఎత్తుకు మోసుకోవాలి. కార్యకర్తల పాదాలు కడిగి ఎత్తుకు మోసుకోవాలి. మీరు లేకపోతే ఒడ్డులో కూడా మీరున్నారు కాబట్టి ఒడ్డు పోయి కేసీఆర్ గారి మద్దతు చేయాల్సిన సమయం, వాటికి అంగీకరించాల్సిన సమయం కాదని స్వార్థాల కోసం వ్యాపారం కోసం వాటికి పోతే లేదు. మీలాంటి నిండుగా ఉన్నటువంటి కార్యకర్తలు బ్రహ్మాండంగా లక్షలాది మంది ఉన్నారు కాబట్టి తిరిగి టీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుంది. మళ్ళా రాష్ట్రంలో గులాబీ జెండా ఎదుర్కొంది కూడా మన మండలాల్లో మీటింగ్ ఉంది. ఇది కాన్ఫరెన్స్ మీటింగ్. మన డేట్లు సురేంద్ర గారి వాళ్ళు ప్రకటిస్తాం. అప్పుడు కొద్దిగా అరగంట మీటింగ్ తీసుకుని వెళ్ళిపోతాం. క్యాండిడేట్ వస్తారు, కొన్ని అక్కడ మాట్లాడుకుంటాం. ఏదేమైనా ఇక్కడ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా పట్టినప్పటికీ కూడా ఇంత నిండుగా వచ్చే కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి అందరికీ నేర్చుకున్న ఉద్దేశంగా అభినందన తెలియజేసుకుంటూ